దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన దేవుని మాటలు మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసినట్లయితే అద్భుతమైన వచనాలు, అద్భుతమైన దేవుని మాటలు అపోస్తుడైన పౌలు అక్కడ రాయడం, దేవుని ఆత్మ ప్రేరణతో అక్కడ రాయడం జరిగింది. మనం చూసినట్లయితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మనకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయించురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన వారే ఎడల ధర్మశాస్త్రానికి లోబడిన వారు కారు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవి అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారమును, ద్వేషములను, కలహములను, మత్సరములను, క్రోధములను, కక్షలను, భేదములను, విమతములను, అసూయలను, మత్తతలను, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పి ఉన్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అంటాడు. శరీర సారమైన మనసు మరణానికి దారితీస్తుంది. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు ఎప్పుడు కూడా విరోధము. ఏమండి, శరీరము దేనికి లోనైపోయిందంటే లోక సంబంధమైన విషయాలకి, లోకంలో కనిపించే వాటి మీద శరీరం ఆధారపడుతుంది, అది ఆశ్రయిస్తుంది. శరీరం ఎప్పుడు కూడా లోకం వైపు నిన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన అనగా నీ ఆత్మ దేవుని సంబంధమైనది కనుక, నీ ఆత్మ దేవుని సంబంధమైతే, నీ ఆత్మ దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని ఆధ్యాత్మిక విషయాల మీద మనసు పెట్టుకున్నట్లయితే, దేవుని వాక్యం మీద కానీ పైనున్న వాటి మీద కానీ నీ ఆత్మ నీ హృదయంలో దేవునికి చోటు ఇచ్చినట్లయితే, నీ ఆత్మీయ స్థితి పరలోకమందు ఉంది, నీ పౌరస్థితి పరలోకమందు ఉంది. ఏమ్మా, ఎప్పుడు కూడా ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకి ఎప్పుడు కూడా వ్యతిరేకమైన దిశలో వెళ్తూ ఉంటాయి. కనుక అందుకే శరీర కార్యాలు స్పష్టమైనవి. అవి ఏంటంటే కక్ష, మత్తతలు, అసూయ, మత్సరం, ధనాపేక్ష, బింకములాడుట, మోసకరం, హానికరం, ఇవన్నీ కూడా కామకత్వము, వ్యభిచారం, జారత్వము, జారచోర కార్యాలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. వాటిని అవలంబించిన, వాటిని అనుసరించిన నువ్వు నేను తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతామంటే నరకానికి వెళ్ళిపోతాం. అందుకనే వాటిని మానండి. మీరు ఆత్మ సంబంధులే గాని శరీర సంబంధులు కారు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. మీరు ఆత్మ సంబంధమైన వాడికి ఉండవలసిన ఆత్మీయ స్థితి లేదా ఆత్మీయ ఫలాలు ఏంటి అంటే దేవునికి ఉన్న ఫలాలే. దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఆత్మ ఫలాలు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, దయాళత్వము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా ఫలాలు నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు దేవుడు. ఏంటంటే అవి నీలో ఉండాలని. ఎందుకనంటే దేవునికి అవన్నీ ఉన్నాయి. ఆయనలా నువ్వు మార్పు చెందాలని, ఆయనలాగా నువ్వు మార్పు పొందాలని. నీ పాతరోత దుష్టత్వం నుంచి కానీ, పాతరోత జీవితం నుంచి కానీ నువ్వు విడుదల పొంది ఎప్పుడైతే ఎదుగుదలలో విశ్వాసంలో ఎదుగుతూ అలా ఎదుగుతున్నా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫలించాలి. చెట్టు ఎదగడంత మాత్రానికి సరిపోదండి, అది చక్కగా ఫలించితేనే దానికి ఫలాభివృద్ధి. అదే దాని వైపు అందరూ ఆకర్షిస్తపడతారు. అంతే తప్ప ఒట్టిగా ఏదో పుట్టింది కదా, ఏదో పెరిగింది కదా, ఏదో ఉన్నాం కదా అన్నట్టే దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు. దాని నుంచి ఫలాలు ఏమి చేయదు. తద్వారా దాన్ని ఏం చేస్తారంటే చెట్టు నరికి పాడేస్తారు. అలాగే నువ్వు ఫలించాలి, దేవుని దృష్టిలో నువ్వు ఫలించాలనే దేవుడు ఆకాశిస్తున్నాడు. ఇంకేమంటాడంటే, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధాలు శరీరమును
దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నువ్వు నేను క్రీస్తు సంబంధివి, లేదా యేసుక్రీస్తు శిష్యుడవు, లేదా యేసుక్రీస్తు భక్తుడవు, లేదా క్రీస్తు కుమారుడు అయితే నువ్వు శరీరంతోనూ ఆయన శరీర ఆశలతోనూ శరీర ఇచ్చలతోనూ ఆయన సిలువ వేయబడ్డాం. మనం ఈ లోక సంబంధం కాదు, మనము మన సొత్తు కాదు. నువ్వు నేను కూడా వెల పెట్టి కొనబడ్డవారం. ఆ వెలే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం. ఆ ప్రాణం ద్వారా నిన్ను, ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను విమోచించాడు గనక ఆయన ఏం కోరుకుంటాడంటే పైనున్న వాటిని విసర్జించాలి, కిందున్న వాటిని మనం ఫలించాలి. పైనున్న వాటి అంటే ఏంటి? పైనున్న వాటిని అంటే పొరపడపడకండి. లేఖనంలో పైన మనకు చెప్పబడిన మాటలు ఉన్నాయి కదా, జారత్వము, చోరత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఆత్మాన ఫలములు ఫలిస్తే నువ్వు నీ కూడా దేవుని దృష్టిలో ఆయన బిడ్డలుగా, కుమార్తెలుగా, ఆయన రాజ్య వారసులుగా, ఆయన సంతోషపెట్టే వారుగా నువ్వు నేను మిగులుతాం కనుక ఈ ఉదయకాలం నీ మాటలు వింటున్న సహోదరి దేవుని కోసం ఫలించు. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.